అన్నిటికి సంబంధించి పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది వాళ్ళే క్లియర్గా చెప్పారు. ఒక్కసారి మనం టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి బండారు వంశీకృష్ణ గారు. సో ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే పిఎలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక హాట్ టాపిక్గా మారింది. సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పరిపాలనని గాడిలో పెడతారు. సో గాడి తప్పింది అని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి నేతలు భారీగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో గాడి తప్పినటువంటి వ్యవస్థని గాడిలో పెడతారని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఆయన టీం సరిగా పనిచేయట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఏమంటారు వంశీకృష్ణ గారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో పెద్దలకి, ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా చంద్రబాబు నాయుడు గారు పాలనా పగ్గాలు చేపట్టిన రోజు చెప్పారు, మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుంది, మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం, ప్రజలకు మేము జవాబు చెప్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతా సుభాష్ అనే మంత్రిని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా హెచ్చరించారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మంత్రులను జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బహిరంగంగా హెచ్చరించారో ఒకసారి వెంకటరెడ్డి గారు చెప్పాలి. సుభాష్ అనే మంత్రి పనితీరు బాలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హెచ్చరించారని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, మా పార్టీ సభ్యత్వాల్లో చురుగ్గా లేరు, ఎందుకు ఇంత స్లోగా ఉన్నారు అని చెప్పేసి మంత్రి సుభాష్ గారిని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రశ్నించారు. దానికి కూడా ఆయన అంతే హుందాగా మెరుగుపరుచుకుంటాను, ఖచ్చితంగా నా నియోజకవర్గం ముందుకెళ్లే విధంగా నేను ప్లాన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇక మంత్రి అనిత గారి పిఏ గారి గురించి చెప్పుకొచ్చారు. అనిత గారు నిన్న చెప్పారు, ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని అంటే నా పిల్లల్ని కూడా నేను ఉపేక్షించను అని చెప్పారు. అంటే ఇక్కడ చూడాలి, జగదీష్ అనే వ్యక్తి అనిత గారి ప్రైవేట్ పిఏ. ఆ ప్రైవేట్ పిఏ మీద ఆరోపణలు వచ్చాయి. వాస్తవాలో కాదో ఎవరికి తెలియదు, జస్ట్ ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు వస్తేనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ఆరోపణలకే. ఇక డోర్ డెలివరీలు చేసిన పక్కన పెట్టుకుని తిప్పలా, గత ప్రభుత్వం లాగా ఆరోపణలు వస్తేనే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ గారి గురించి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ గారు హైదరాబాద్ వెళ్ళటం ఈ రోజు కొత్త కాదు. అయితే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ పత్రికలోనే రాశారని చెప్పేసి కూడా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో జత్వాని కేసులో తాడేపల్లి నుండి ఆదేశాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. నిన్నటికి నిన్న 700 కోట్ల రూపాయల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ఆయనకు కూడా వాటా ఉందని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. టీసీఎస్ లూలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి పంపిస్తే నారా లోకేష్ గారు మళ్ళీ తీసుకొచ్చారని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. వీటినన్నింటినీ వెంకటరెడ్డి గారు ఎందుకు ప్రస్తావించరో కూడా ఒక మాట చెప్పాలి. మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, మా ప్రభుత్వంలో తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ఏ మంత్రి తప్పు చేయలేదు. మొన్నటికి మొన్న ఒక మంత్రి గారు ఎవరో వైసీపీ బడా లీడర్ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని చాలా ఇదిగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారని చెప్పి ప్రచారం చేసుకొచ్చారు సదరు వైసీపీ నాయకులు. ఒకటే అడుగుతా ఉన్నా, అది నిజంగా జరిగినట్లయితే ఆ వీడియో ఉంటే మీరు ఇన్ని రోజులు ఊరుకుంటారా? కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక అలజడి సృష్టించడానికి కాసు కూర్చున్నటువంటి వైసీపీ కాలకేయాలు చేస్తున్నటువంటి ప్రచారం ఇదంతా. మా మంత్రులు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు, మా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నారు, అంతే సమర్థవంతంగా పనిచేస్తారు, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తారు, ఎక్కడా కూడా అవినీతికి తావు లేదు, అవినీతి చేయరు. ఇది మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. గతంలో చూసుకోవచ్చు మీరు, ఏ విషయంలో ఏ మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయో చెప్పాలి. ఆ తర్వాత ఒక్కొక్క మంత్రి చేసిన భాగోతాలన్నీ కూడా బయటపడినాయి. ఇప్పుడు మరి ఆడవారితో అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తులకి మంత్రి పదవి ఇచ్చారు. నాయకుల మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వారికి మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఆ తర్వాత దళితులను డోర్ డెలివరీ చేసినటువంటి మరో ఎమ్మెల్సీని అప్పటి ముఖ్యమంత్రి గారు పక్కన వేసుకుని తిరుగుతారు. సో ఇవన్నీ చేస్తా మంత్రులను కంట్రోల్లో పెట్టుకోకపోవటం అంటే, నాయకుల్ని మీ పార్టీ మంత్రుల్ని, మీ పార్టీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని కంట్రోల్లో పెట్టుకోకపోవడం అంటే ఇది. మేము ప్రజలకు జవాబుదారీతనం కాబట్టి బహిరంగంగానే హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రిని.
బహిరంగంగానే హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ కూడా చేశాం మేము. మీరు ఏం చేశారు? మా పార్టీ ఆరోపణ వస్తే సస్పెండ్ కూడా చేసింది ఒక ఎమ్మెల్యేని. మీరు చేశారా? మీరు మంత్రి పదవి ఇచ్చారు. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి ఉన్నటువంటి తేడా. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టే ఏదన్నా ఆరోపణ వస్తే సరిదిద్దుకోమని చెప్తాం. ఇది ఆరోపణ మాత్రమే, ఇందులో వాస్తవం లేదు. ఏదో ఒక అలజడి సృష్టించడానికి రెడీగా ఉన్నటువంటి వైకాపా కాలకేయాలు సృష్టిస్తున్నటువంటి అలజడి. ఓకే అండి. గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు.